పెళ్ళైన 10 సంవత్సరాలకు పుట్టిన అక్క కొడుకుని మేనమామ అతి గారాభంగా చూసుకుంటే తన పెళ్లి రోజు మేనల్లుడే తాళిగడతానని గందరగోళం చేస్తే ఇక ఫస్ట్ నైట్ రోజైతే అరాచకం. అలా మేనమామ మేనల్లుడు మధ్య ఉండే అతి ప్రేమ ఎన్ని అనర్థాలకి దారి తీసింది, వాళ్ళ జీవితాలని ఎన్ని మలుపులు తిప్పింది అనేదే తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరిచ్చే లైక్లు కామెంట్లే మన వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. మూవీ స్టార్ట్ అవగానే ఒక అమ్మాయికి శ్రీమంతం జరుగుతుంటది. ఆ అమ్మాయికి తోడుగా కూర్చోడానికి అందరూ గిరిజ అని పిలుస్తూ ఉంటారు. కానీ గిరిజ మాత్రం రాదు. కానీ గిరిజ మాత్రం కోపంగా ఉంటుంది. నాకు పిల్లలు లేరని గత 10 సంవత్సరాల నుంచి ఊర్లో ఎక్కడ శ్రీమంతం జరుగుతున్నా నన్ను తోడు కూర్చొని పెడుతున్నారు, ఇక నా వల్ల కాదని చెప్పి కోప్పడుతూ ఉంటుంది. దాంతో అందరూ ఆమె గారాల తమ్ముడిని పిలవండి, అతను చెప్తే ఇంటుందని చెప్పి తన తమ్ముడు ఇంబాని పిలుస్తారు. అతను వచ్చి అక్క అంతా మన మంచికే కదా చెప్పేదని చెప్పి గిరిజాని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు. మరోవైపు గిరిజ వాళ్ళ అత్త పెళ్ళై 10 సంవత్సరాలైంది కానీ మాకు ఒక వారసుని కనిపెట్టలేదని చెప్పి గిరిజాని తిడుతూ ఉంటుంది. దాంతో గిరిజ వాళ్ళ అత్త మీద కోపంతో అక్కడికి వెళ్లి వాళ్ళ అత్త మొహం మీదే వామిటింగ్ చేసుకుంటుంది. అప్పుడే తన ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. తర్వాత అందరూ గిరిజాను హాస్పిటల్ కి తీసుకెళ్తారు. గిరిజాను చూసిన డాక్టర్ 10 సంవత్సరాల నుంచి మీకు ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి అన్ని టెస్టులు జరిగేంత వరకు దీన్ని మీరు ప్రెగ్నెన్సీగా కన్ఫర్మ్ చేసుకోవద్దని చెప్పి చెప్తుంది. దాంతో అక్కడ ఉన్న గిరిజ వాళ్ళ హస్బెండ్ రవి బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ తన తమ్ముడు ఇంబా తనకి ధైర్యం చెప్తూ తన పక్కనే ఉంటాడు. అక్కడ డాక్టర్ రేఖ ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళు పడే బాధ అంతా చూస్తూ ఉంటుంది. ఫస్ట్ స్కానింగ్ చేసి చూస్తుంది. కానీ ఆ స్కానింగ్ లో ఏం తెలియకపోవడంతో మళ్ళీ రమ్మంటది. తర్వాత వెళ్ళినప్పుడు స్కాన్ చేసి అంతా బానే ఉంది, నువ్వు తల్లి కాబోతున్నావు అని చెప్పి చెప్తుంది. దాంతో వాళ్ళ ఆనందానికి హద్దులుండవు. గిరిజా తమ్ముడు ఇంబా అయితే చాలా ఎమోషనల్ అవుతుంటాడు. డాక్టర్ రేఖ ఇదంతా చూస్తూ ఉంటుంది. తర్వాత నుంచి ఇంబా తన అక్కని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటాడు. అలాగే తన అక్క ప్రెగ్నెంట్ కాబోతుందనే శుభవార్త చెప్పిన దేవత మీరంటూ డాక్టర్ రేఖతో పరిచయం పెంచుకుంటాడు. అలా వాళ్ళ పరిచయం ప్రేమగా మారి ఒకరినొకరు ప్రేమించుకుంటుంటారు. అలా గిరిజ శ్రీమంతం రోజు అందరూ నలుగు పెడుతుంటే తన తమ్ముని కూడా నలుగు పెట్టమంటది. కానీ పెళ్లిగానోళ్ళు పెట్టకూడదంటే తన నా తమ్ముడు కాదు మా నాన్న అని చెప్తుంది. అలా తన తమ్ముడిని వాళ్ళ నాన్నలా చూసుకుంటుంది గిరిజ. వాళ్ళిద్దరి మధ్య ఉండే ఎమోషన్ చూసిన రేఖ ఇంబాని ఇంకా ఎక్కువగా ఇష్టపడుతుంది. తర్వాత గిరిజకి బాబు పుట్టాడని చెప్పి డాక్టర్ చెప్తాడు. కానీ బాబు పేగు మెల్ల వేసుకొని పుట్టాడని చెప్పడంతో మేనమామ చూడకూడదని చెప్పి అందరూ ఇంబాని అక్కడి నుంచి పంపించేస్తారు. దాంతో ఇంబా పక్కకు వచ్చి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రేఖ ఏంటి ఇక్కడ ఉన్నావు, మీ అక్కకి బాబు పుడితే వెళ్ళు చూడు అని చెప్పి చెప్తుంది. దాంతో ఇంబా బాబు పేగు మెల్ల వేసుకుని పుట్టాడుగా, నేను చూడకూడదని చెప్పి పంపించేశారనడంతో నేను ఒక డాక్టర్ గా చెప్తున్నా అవన్నీ మూఢనమ్మకాలే, దానివల్ల నార్మల్ డెలివరీ కాదు అంతే తప్ప ఇంకేం కాదు, వెళ్ళి చూడు, ఒకవేళ నీకేమన్నా అయితే ప్రాబ్లం నాకు కానీ నీకేంటి అంటుంది. దాంతో బాబుని తీసుకోబోతున్న గిరిజా హస్బెండ్ ని దోసేసి ఇంబా వెళ్ళి బాబుని తీసుకుంటాడు. తర్వాత తనకు మేనల్లుడు పుట్టాడని చెప్పి హాస్పిటల్లో అందరికి స్వీట్లు పంచుతూ రేఖ దగ్గర కూడా వెళ్తాడు. కానీ రేఖ మాత్రం అతన్ని పట్టించుకోదు. ఎందుకంటే రేఖ ఆల్రెడీ నీకేమన్నా అయితే ప్రాబ్లం నీకేంటి నాకు కదా అని చెప్పి ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేసింది. కానీ ఇంబా ఆ విషయం పట్టించుకోకుండా తనకి మేనల్లుడు పుట్టాడనే ఆనందంలోనే ఉంటాడు. తర్వాత రేఖ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అలా రేఖ ఇంబా ఒకరినొకరు లవ్ చేసుకుంటూ ఉంటారు. మరోవైపు తన మేనల్లుడు లడ్డు పెరిగి పెద్దోడవుతాడు. అలాగే లడ్డు తన మామను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండడు. తినేది, పడుకుండేది, స్కూల్లో వదిలిపెట్టేది అన్ని వాళ్ళ మామతోనే. ఇంబా కూడా తనను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండడు. అలాగే ఇంబా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయి ఉంటాడు. అలాగే ఆ ఊరు పెద్ద సింగంకి పిల్లలు ఉండరు. దాంతో వీళ్ళకి గ్రాండ్ ఫాదర్ గా అన్ని ఆయనే చూసుకుంటుంటాడు. అలాగే ఒకరోజు లడ్డు వాళ్ళ మమ్మీ దగ్గర పడుకుంటుంటే తన తాలిబొట్టు గుచ్చుకుంటుంది. దాంతో ఇది గుచ్చుకుంటుంది తీసే మమ్మీ అని చెప్తాడు. దాంతో గిరిజ ఇది ఎప్పుడు ఉండాలమ్మా తీయకూడదని చెప్తుంది. కానీ అమ్మమ్మ వేసుకోవట్లేదు కదని చెప్పి అడగడంతో తాతయ్య దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, అందుకే అమ్మమ్మ వేసుకోవట్లేదు, నేను ఎప్పుడూ వేసుకుని ఉండాలని చెప్పి చెప్తుంది. అది లడ్డూకి గుర్తుండిపోతుంది. తర్వాత రేఖ ఇంబా గురించి వాళ్ళ ఇంట్లో చెప్పి పెళ్లి కొప్పిస్తుంది. ఇంబా వైపు పెద్దగా సింగం నిలబడి వాళ్ళిద్దరు పెళ్లి చేస్తుంటాడు. పెళ్లిలో కూడా రేఖకి ఇంబాకి మధ్యలో లడ్డు కూర్చొని తానే రేఖకి తాళి కడతానని చెప్పి అల్లరి చేస్తాడు. ఎవరిని చెప్పినా విండు. చివరికి ఇంబా తన మెల్ల ఉండే చైన్ తీసి లడ్డు చేత రేఖకి వేయించి తాను తాళి కడతాడు. అప్పుడే మనకు అర్థమవుద్ది పెళ్లిలోనే ఇలా చేస్తున్నానంటే ఇక ఫస్ట్ నైట్ జరిగినట్టేనని. ఇక ఫస్ట్ నైట్ రోజు వీళ్ళకంటే ముందే ఆ రూమ్ లోకి వెళ్ళి లడ్డు అక్కడంతా గందరగోళం చేస్తాడు. తర్వాత కూడా అక్కడి నుంచి రాకుండా వాళ్ళిద్దరి మధ్యలోనే పడుకుని పోతాడు. మళ్ళీ తర్వాత రోజు కూడా అంతే, వాళ్ళిద్దరి మధ్యలోనే పడుకుని పోతాడు. దాంతో రేఖ ఇంబా సపరేట్ గా వేరే రూమ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. అక్కడ పొరపాటున మంచం విరిగిపోవడంతో అందరూ అక్కడికి వచ్చి చూస్తారు. దాంతో రేఖ కొంచెం నామోష్ గా ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళిద్దరికి ప్రైవసీ కావాలని చెప్పి వాళ్ళకి హనీమూన్ ప్లాన్ చేస్తారు. కరెక్ట్ గా వాళ్ళు వెళ్లే టైంకి లడ్డు వచ్చి గందరగోళం చేస్తాడు. లడ్డు అలా ఏడుస్తూ ఉండడంతో ఇంబా కూడా అక్కడి నుంచి వెళ్ళడాక ఆ హనీమూన్ ని క్యాన్సిల్ చేస్తాడు. అప్పటి వరకు అడ్జస్ట్ అయిన రేఖ అప్పుడు డిసప్పాయింట్ అయ్యి దాని గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. అదే విషయం ఇంబాని అడగడంతో చిన్న గొడవ వచ్చి రేఖ పుట్టింటికి వెళ్ళిపోతుంది. తర్వాత
అందరూ రేఖని తీసుకురావడానికి వెళ్తారు. కానీ రేఖ మాత్రం రానంటుంది. అప్పుడే ఇంబా గ్రాండ్ ఫాదర్ సింగం అలాంటి టైంలో తానేం చేస్తాడో చెప్తాడు. ఇంబా కూడా రేఖ దగ్గరికి వెళ్లి అదే చేస్తాడు. వెళ్లి డైరెక్ట్ గా రేఖ కాళ్ళు పట్టుకుంటాడు. దాంతో రేఖ ఇంబాతో వచ్చేస్తుంది. అయితే ఆ రోజు లడ్డూని వాళ్ళ అమ్మా నాన్న దగ్గర పడుకోమని చెప్పి అక్కడ వదిలిపెట్టి వస్తుంటాడు. కానీ మళ్ళీ లడ్డు బ్రతిమలాడడంతో ఆ రోజు రాత్రి కూడా లడ్డూని తనతో తీసుకొస్తాడు. అది చూసిన రేఖ మళ్ళీ కోప్పడుతుంది. ఇంబా వాళ్ళ మదర్ కూడా లడ్డూని మళ్ళీ ఇంటికి తీసుకురావడంతో ఇంబాపై కోప్పడుతుంది. మరోవైపు రేఖ తన ఫ్రెండ్ తో పెళ్లి ఇన్ని రోజులైనా వాళ్ళ మధ్య ఏం జరగలేదని, లడ్డు వల్ల కనీసం తన హస్బెండ్ తో తను ఫ్రీగా ఉండలేకపోతున్నానని చెప్పి బాధపడుతూ ఉంటుంది. మరోవైపు ఇంబా వాళ్ళమ్మ గిరిజాతో ఎందుకు లడ్డూని అక్కడికి పంపించావని చెప్పి అడగడంతో నేనేమన్నా కావాలని పంపించానా అని చెప్పి, అయినా ఒక చిన్న పిల్లోడు వల్ల మీకు ప్రాబ్లం వస్తుందా అని చెప్పి గిరిజాకి వాళ్ళ అమ్మకి మధ్య మనస్పర్ధలు వస్తాయి. తర్వాత నుంచి గిరిజ తన తమ్ముడితోనూ రేఖతోనూ మాట్లాడకుండా కోపంగా ఉంటుంది. తర్వాత లడ్డూకి చెవులు కుట్టే ఫంక్షన్ వస్తుంది. లడ్డు మాత్రం ఫస్ట్ తన మామ కుట్టించుకుంటేనే తన చెవులు కుట్టించుకుంటానంటాడు. దాంతో ఫస్ట్ ఇంబాకి చెవులు కుట్టి తర్వాత లడ్డు కుడతారు. ఇదంతా చూసిన రేఖ ఒకవైపు బాధ, మరోవైపు కోపం వస్తుంటుంది. దాంతో రేఖ ఇంబాని పక్కకి తీసుకెళ్లి ఏంటిదంతా అని చెప్పి అడుగుతూ ఇంబాపై కోప్పడుతుంటుంది. అది చూసిన గిరిజ ఇంబాని పక్కకి తీసుకొచ్చి ఏంటి నీ భార్య నీ మీద కోప్పడుతుంది, నువ్వేమన్నా మాకు ఎక్కువ ఇచ్చేసావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రేఖ వస్తుంది. ఇలా రేఖకి గిరిజాకి మధ్య మాటకు మాట పెరగడంతో గిరిజ నా కొడుకు వల్లే మీరిద్దరు సుఖంగా ఉండలేకపోతున్నారని చెప్పి అడుగుతుంది. దాంతో రేఖ మీరిద్దరు సుఖంగా ఉండడం కోసం మీ కొడుకుని మా కాడికి పంపించేస్తున్నట్టుంది అనడంతో ఆ గొడవ ఇంకా ఎక్కువయ్యి ఎవరి పాటికోళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత అక్కకి తమ్ముడికి మాటలు పూర్తిగా ఆగిపోతాయి. అప్పుడే రేఖ తనకు ట్రాన్స్ఫర్ వచ్చింది, వేరే ఊరికి వెళ్ళాలని చెప్పి చెప్తుంది. కానీ ఇంబా మాత్రం లడ్డుని వదిలి వెళ్ళలేక వెళ్ళాలా వద్దని చెప్పి ఆలోచిస్తుంటాడు. అప్పుడు రేఖా ఫాదర్ ఇంబాతో మాట్లాడాలని చెప్పి నువ్వు లడ్డు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, కానీ ఎప్పుడైనా మీ బావ గురించి ఆలోచించావా? మీ అందరి మధ్యలో లాస్ అయింది మీ బావ ఒక్కడే. ఎంతో వెయిట్ చేశాక 10 సంవత్సరాలకి బాబు పుట్టాడు. ఆ బాబుని ఎత్తుకోవాలని, ఆడిపించాలని, తన స్కూల్కి తీసుకెళ్లాలని తనకి ఉంటది. కానీ ఎప్పుడైనా అవకాశం తనకిచ్చావా? లడ్డు పుట్టినప్పటి నుంచి నీతోనే ఉన్నాడు, మరి తండ్రిగా తను పొందిన ఆనందం ఏంటని చెప్పి ఇంబాని అడుగుతాడు. దాంతో ఇంబా వాళ్ళ బావ గురించి ఆలోచిస్తూ వాళ్ళ బావకు ఫోన్ చేసి ఈ రోజు నేను రావట్లేదు, లడ్డు మీ దగ్గరే పడుకుంటాడని చెప్పడంతో వాళ్ళ బావ చాలా ఆనందపడతాడు. తర్వాత కాల్ చేసి నేనే వచ్చి లడ్డూని తీసుకెళ్తాననడంతో ఫీల్ అవుతాడు. ఇదంతా అబ్జర్వ్ చేసిన ఇంబా తన వల్ల తన బావ లడ్డూకి ఫాదర్ లా ఉండలేకపోతున్నాడని చెప్పి అర్థమవుతుంది. దాంతో లడ్డూకి వాళ్ళ అక్క గిరిజాకి ఎవరికి చెప్పకుండా ఇంబా వాళ్ళ వైఫ్ కి ట్రాన్స్ఫర్ అయిన చోటుకి వెళ్ళిపోతాడు. తర్వాత లడ్డు వాళ్ళ మామ కనిపించలేదని చెప్పి భయంకరంగా ఏడుస్తాడు. ఎవరు కొట్టినా ఏం చేసినా విండు అలానే ఏడుస్తూ ఉంటాడు. అది కాస్త సీరియస్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అప్పుడే డాక్టర్ ఇక గాని బాబు ఏడిస్తే పిడిసొచ్చే అవకాశం ఉంది, చాలా డేంజర్ అని చెప్తారు. తర్వాత నుంచి లడ్డు ఏడవడం మానేస్తాడు. వాళ్ళ ఫాదర్ చెప్పినట్టు వింటాడు. ఏమైందో తెలీదు, అంతా సెట్ అయిపోతుంది. అప్పుడు వరకు అక్కడికి వెళ్ళిపోయినా కూడా ఇంబా లడ్డు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఇక్కడ అంతా సెట్ అయిందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడో అప్పుడే ఇంబా కూడా తన వైఫ్ రేఖతో హ్యాపీగా ఉంటాడు. తర్వాత రేఖ కూడా ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ విషయం ఇంబా వాళ్ళ అక్కకి చెప్పాలని చెప్పి చాలా ట్రై చేస్తాడు. కానీ గిరిజ ఫోన్ ఆన్సర్ చేయకపోవడంతో వాళ్ళ అమ్మకి చెప్పి అక్కకి చెప్పిరమ్మని చెప్పి పంపిస్తాడు. దాంతో ఇంబా వాళ్ళమ్మ స్వీట్స్ తీసుకుని గిరిజ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ గిరిజ లేకపోవడంతో అందరికి స్వీట్స్ ఇచ్చి గిరిజ రూమ్ కి వెళ్లి చూస్తుంది. అక్కడ ఇంబా చనిపోయినట్టు ఇంబా ఫోటోకి దండేసి పెట్టుంటుంది. అది చూసి ఏడుస్తూ అక్కడే కూర్చొని ఉంటుంది. తర్వాత అక్కడికి వచ్చిన గిరిజ వాళ్ళ అమ్మని చూస్తూ నన్ను క్షమించమ్మా, నాకు ఇక వేరే మార్గం కనిపించలేదు, మేమెన్ని చేసినా లడ్డు ఏడు పాపలేదు, మామయ్య దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడని చెప్పగానే ఆపేశాడు. అంతేకాదు నన్ను కూడా ఏడవనీయలేదు. మామయ్య చెప్పాడు మనం ఏడిస్తే దేవుడు దేవుడి దగ్గరికి వెళ్ళినోళ్ళని కొడతాడంట, మనం ఏడిస్తే దేవుడు మామయ్యను కొడతాడు, ఏడవద్దని చెప్పి నన్ను కూడా ఏడవనీయకుండా చేశాడు. దాంతో లడ్డు ఏడుపును ఆపడం కోసం నాకు ఇంతకు మించి వేరే మార్గం దొరకలేదని చెప్పి గిరిజ కూడా ఏడుస్తూ ఓడు నాకు నానమ్మ, నేనెలా చేస్తానని చెప్పి చెప్తుంటుంది. ఇదే విషయం ఇంబాకి చెప్పడంతో ఇంబా కూడా చాలా బాధపడతాడు. అప్పుడే రేఖా ఫ్రెండ్ రేఖా వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆమె రేఖానే బలవంతంగా ట్రాన్స్ఫర్ ఇప్పించుకొని ఇక్కడికి వచ్చిందని చెప్పి ఇబ్బాకి చెప్తుంది. దాంతో ఇబ్బా రేఖ కావాలని ఇదంతా చేసిందని చెప్పి తన మైండ్ లో ఒక ఆలోచన వస్తుంది. తర్వాత ఇంబా వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి ఇన్వైట్ చేస్తుంటాడు. ఆ పెళ్లికి వెళ్దామని చెప్పి రేఖ అంటుంది. కానీ ఇంబా మాత్రం రానంటాడు. దాంతో రేఖ నువ్వు లడ్డు దూరంగా ఉంటే అన్ని సెట్ అవుతాయనే తప్ప మిమ్మల్ని విడదీయాలని కాదు, అన్ని సెట్ అయి ఉంటే నేనే వాళ్ళని క్షమించమని అడుగుతానని చెప్పి ఇంబాని పెళ్లికి తీసుకెళ్తుంది. అలా అక్కడికి వెళ్లి వీళ్ళు గిరిజాతో మాట్లాడడానికి ట్రై చేసినా గిరిజా మాత్రం వీళ్ళతో మాట్లాడదు. అలాగే ఇంబా కూడా దూరం నుంచే లడ్డును చూస్తుంటాడు, దగ్గరికి వెళ్లి మాట్లాడు. కానీ ఇంబాకి మాత్రం ఒక్కసారైనా లడ్డుని హగ్ చేసుకుని ముద్దు పెట్టాలని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అది చూసిన ఇంబా ఫ్రెండ్ దానికెందుకు అంత బాధపడుతూ నేను చేస్తానని చెప్పి తను మ్యాజిక్ చేస్తున్నట్టు చేసి లడ్డూతో మీ మామయ్యను కూడా ఇక్కడికి రంపిస్తాను, కానీ నువ్వేం
మాట్లాడకూడదని చెప్తాడు. దానికి లడ్డు ఓకే అనడంతో ఆ మ్యాజిక్ చేసినట్టు చేసి ఇంబాని అక్కడికి రప్పించాలనుకుంటాడు. అప్పుడే రేఖ ఇంబా దగ్గరికి వెళ్లి ఇప్పుడే అన్ని సెట్ అవుతున్నాయి, ఇప్పుడు నువ్వు గాని మళ్ళీ లడ్డుతో మాట్లాడావంటే అంతా ఫస్ట్ కు వస్తుంది, నువ్వు గాని లడ్డుతో మాట్లాడితే మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టని చెప్పి ఒట్టేస్తుంది. దాంతో ఇంబా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు లడ్డు ఎలాగైనా మా మామని తీసుకురా అని చెప్పి మ్యాజిక్ చేసి అతని కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. దాంతో లడ్డు వాళ్ళమ్మ లడ్డును కొడుతూ అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. తర్వాత రేఖ ఇంబా కూడా అక్కడి నుంచి బయలుదేరాలనుకుంటారు. రేఖ గిరిజ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పడానికి వెళ్లి అక్కడ ఏడుస్తున్న లడ్డును చూసి బాధపడుతూ తనకు ముద్దు పెట్టి అక్కడి నుంచి రాబోతుంటుంది. అప్పుడే లడ్డూకి రేఖ మెడలో ఉండే తాలుబొట్టు తగిలి, అత్త మామ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కదా, నువ్వేంటి ఇంకా తాలుబొట్టు వేసుకున్నావు అని చెప్పి రేఖను అడుగుతాడు. మూవీ స్టార్టింగ్ లో లడ్డూకి గిరిజ చెప్పుంటుంది, తాతయ్య లేడు కాబట్టి నానమ్మ తాలుబొట్టు వేసుకోవట్లేదని చెప్పి. అదే గుర్తొచ్చి లడ్డు రేఖని అడుగుతాడు. దాంతో రేఖకి ఏం అర్థం కాదు. అప్పుడే రేఖ వాళ్ళ అత్తమ్మ జరిగింది చెప్పడంతో రేఖ కోపంతో బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత రేఖకు శ్రీమంతం జరుగుతూ ఉంటుంది. కానీ గిరిజ మాత్రం అక్కడికి రాదు. గిరిజ మూవీ స్టార్టింగ్ లోనే చెప్పొద్ది, నేను మళ్ళీ తోడుగా కూర్చుంటే అది నీ బారికేనని చెప్పి. కానీ ఇప్పుడు రాలేకపోవడంతో ఇటువైపు గిరిజ మరోవైపు ఇంబా ఇద్దరు బాధపడుతూ ఉంటారు. తర్వాత ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ లో లడ్డు తలకి గాయమయ్యి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆ విషయం తెలుసుకుని ఇంబా అక్కడికి వస్తాడు. ఆపరేషన్ తర్వాత లడ్డు ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇంబా ఏడుస్తూ లోపలికెళ్లి లడ్డూని చూస్తూ ఉంటాడు. అదే టైంలో లడ్డు కూడా ఇంబాని చూసి మామయ్య నా దగ్గరే ఉండు అని చెప్పి ఏడుస్తాడు. దాంతో ఇంబా కూడా నీ దగ్గరే ఉంటాను, ఇంకెక్కడికి వెళ్ళనని చెప్పి అక్కడే ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న రేఖ అక్కడికి వచ్చి లడ్డూని కలవను మాట్లాడనని చెప్పి నా బిడ్డ మీద ప్రమాణం చేశావు, కానీ ఇక్కడికి వచ్చావు అంటే మన బిడ్డ కంటే నీకు వీళ్ళే ఎక్కువైపోయారని చెప్పి అడగడంతో ఇంబాకి కోపం వచ్చి రేఖని కొడతాడు. దాంతో రేఖ కూడా నువ్వు వీళ్ళ మీద చూపించే ప్రేమను చూసే నేను నిన్ను ఇష్టపడ్డా, వీళ్ళనే ఇంత ప్రేమిస్తున్నావంటే నన్ను ఇంకెంతలా ప్రేమిస్తావు అని చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నా. కానీ తర్వాతే అర్థమైంది ఆ ప్రేమ వీళ్ళకి మాత్రమే, వేరెవరికి కాదని చెప్పి తన తాలిబొట్టు తీసి విసిరి కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడే ఇంబా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వైఫ్ చనిపోతుంది. తర్వాత వాళ్ళ గ్రాండ్ ఫాదర్ సింగం కూడా చనిపోతారు. ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు. అదంతా మూవీ కొంచెం ఎమోషనల్ గా పోతుంది. అప్పుడే పుట్టింటికి వెళ్ళున్న తన వైఫ్ డెలివరీ అయిందని చెప్పి ఇంబాకి తెలుస్తుంది. ఇంబా హాస్పిటల్ కి పోయేసరికి అక్కడ ఇంబా వాళ్ళ అమ్మ అక్క ఫ్యామిలీ మొత్తం చూడడానికి వెళ్ళుంటారు. కానీ రేఖ వాళ్ళ మదర్ వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళమని చెప్పి తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇంబా కూడా అక్కడికి వెళ్తాడు. అది చూసిన గిరిజ తప్పే ఉంటే నాదే తప్ప వీళ్ళదేం లేదని చెప్పి వాళ్ళందరూ కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ అవుతుంది. దాన్ని చూసి ఇంబా అందరూ ఏడుస్తూ ఉంటారు. అప్పుడే లడ్డు రేఖ ఉండే రూమ్ లోకి వెళ్తాడు. రూమ్ లోకి వెళ్లి చాలా ఇన్నోసెంట్ గా అత్త అత్త అని చెప్పి రేఖని పిలుస్తూ ఉంటాడు. అది వింటూ రేఖ లడ్డు సైడ్ చూడకుండా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఉయ్యాల్లో ఉండే ఇద్దరు పిల్లలను చూసి లడ్డు వాళ్ళ దగ్గరికి వెళ్లి మీ మామయ్య వచ్చేసాడు, మీకు ఈ మామయ్య ఉన్నాడు, మీకేం కావాలి, బొమ్మలు కావాలా, ఇంకేం కావాలన్నా ఈ మామయ్య తెచ్చి పెడతాడు, పండగలకి అందరం ఒకేలా డ్రెస్ వేసుకుందాం అని చెప్పి వాళ్ళ మామయ్య ఏవైతే చెప్పుంటాడో అవన్నీ వీళ్ళకి చెప్తుంటాడు. అది చూసి రేఖ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంబా కూడా లోపలికి వస్తాడు. ఇంబాని చూసిన లడ్డు నీకు ఒక్క అల్లుడే, నాకు ఇద్దరు అల్లుళ్ళు అని చెప్పి ఇంబాకి చెప్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి ఇంబా కూడా బాధపడుతూ రేఖకు స్వారీ చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ రేఖ వినకపోవడంతో రేఖ కాళ్ళు పట్టుకోపోతాడు. దాంతో ఎన్నిసార్లు నీకు చెప్పేది కాళ్ళు పట్టుకోవద్దని చెప్పి అంటూ వాళ్ళిద్దరు కలిసిపోతారు. అలాగే ఇంబా రేఖతో ప్రతిసారి నిన్ను అడ్జస్ట్ అవ్వమంటున్నా, నేను కూడా అడ్జస్ట్ అయి ఉంటే బాగుండు, అలాగే ప్రతిసారి ప్రేమతో కాకుండా అప్పుడప్పుడు లడ్డూని కూడా మందలిచ్చుంటే ఇంత జరుగుండేది కాదని చెప్పి అంటూ ఇద్దరూ కలిసిపోతారు. అలా మూవీ ఎండ్ అవుతుంది.